కరోనా క్రైస్తవులకు వస్తుంది, బయట వాళ్ళకి వస్తుంది. కానీ క్రైస్తవులు దేవుణ్ణి చూడాలి, గుర్తుపెట్టుకోండి. ఆకలి బయట వాళ్ళకి వేస్తుంది, మనకి వేస్తుంది. కరువు వచ్చింది, రోగం వచ్చింది, చావు వచ్చింది, అన్ని సమస్యలు వచ్చాయి. గమనించండి, ఆ కరువు, ఒంటరితనం, విధవరాలతనం అన్నీ వచ్చినప్పుడు ఆ ఇంటికి యెహోవా సన్నిధి కూడా వచ్చింది. యెహోవా సన్నిధి ఊరకే రాదండి, గుర్తుపెట్టుకోండి. సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడే యోబుని దర్శించింది. సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడే లేయమ్మను పలకరించింది. సమస్యల్లో ఎడారిలో కొట్టుకుపోతున్నప్పుడే ఆగర్ని పట్టుకుంది, శారమ్మతో మాట్లాడింది, అన్నతో మాట్లాడింది. మీరు ఏ సమస్యలైనా చూడండి, సమస్యల్లో ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. వినగలిగే చెవి నీకు ఉండాలి, గుర్తుపెట్టుకో. అది విండో నీకు రావాలి. ఏలియా దగ్గరికి ఈ తల్లి చెప్తుంది, సమస్యలని చెప్తుంది. ఈమె చెబుతున్నప్పుడు దేవుడు ఆమెకు దగ్గరికి పంపించాడు. ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఎవరు? ఏలియాయే దేవుని సన్నిధి.